ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిని నిర్ణయించేది కేవలం రహదారులు మాత్రమే కాదు, ఆ రహదారులపై నడిచేటటువంటి అభివృద్ధి చక్రాలు, ఆ చక్రాలకు దిశానిర్దేశం చేసేటటువంటి నాయకత్వం. అటువంటి చారిత్రాత్మక అభివృద్ధికి, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచేటటువంటి ఈ మహత్తరమైనటువంటి సంకల్పానికి, ప్రజా రవాణా రంగంలో ఒక నూతన శకానికి నాంది పలుకుతూ కుప్పం నూతన ఆధునిక బస్ స్టేషన్ శంకుస్థాపన మహోత్సవానికి ప్రారంభానికి ఇచ్చేసినటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం. సహచర మంత్రివర్గ సభ్యులు, ట్రాన్స్పోర్ట్ మరియు రోడ్డు రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు దగ్గుమళ్ల ప్రసాదరావు గారు, వైస్ చైర్మన్ ఏపీఎస్ఆర్టీసీ మునరత్నం గారు, చైర్మన్ పిఎంకే ఉడా సురేష్ గారు, చైర్మన్ రెస్కో ప్రతాప్ గారు, టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం గారు, అదే మరిగా గౌరవనీయులు షణ్ముఖం గారు, వేదిక పైనున్న ఇతర పెద్దలందరికీ, ఈరోజు ఈ జిల్లా కలెక్టర్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం. నేను నిన్నటి నుంచి మన నియోజకవర్గం మొత్తం పర్యటిస్తున్నాను. ఈ పర్యటనలో మూడు రోజులు ఇక్కడే ఉంటున్నాను. వరుసగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో నేను పాల్గొంటున్నాను, సమీక్ష చేస్తున్నాను. మళ్ళీ దీని ఫలితాలు మీకు ఏ విధంగా వస్తాయో కూడా అధ్యయనం చేస్తున్నాను. ఈసారి నేను వచ్చిన పర్యటన మీరు గుర్తుపెట్టుకుంటే, కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇది స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతుంది. ఒక పక్కన ఇండస్ట్రీ అంటే ఎక్కువ పరిశ్రమలు రావాలి, కొంచెం సౌండ్ పెంచు, ఎక్కువగా పరిశ్రమలు రావాలి, మన పిల్లలు వేరే ప్రాంతానికి పోకుండా అవసరమైతే వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి ఉద్యోగాలకు రావాలనే కానీ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయే పరిస్థితి రాదు. నిన్న ఒక్కరోజే 30 ప్రాజెక్టులు 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రారంభాలు చేశాం, శంకుస్థాపనలు చేశాం, ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. నేను అనుకున్న ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి, దాంట్లో అనుమానం లేదు. దీనివల్ల 39,535 మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర ఇంకొక 47,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ రెండు కలిపితే 80,000 మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీస్ మన నియోజకవర్గంలో వస్తాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు దీనిపైన ఆధారపడే పరిస్థితి వస్తుంది. పెను ప్రభావం చూపిస్తుంది. ఈరోజు పౌల్ట్రీ రైతులకు లాభం చేకూర్చే చికెన్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏబిఐఎస్ ప్రోటీన్ సంస్థ వచ్చింది.
ఈ సంస్థ వల్ల మనకు చికెన్ ఏసీ ఎయిర్ కండిషన్ పెట్టి తయారు చేయడానికి, మనమే పెంచడానికి కొన్ని వందల మంది పౌల్ట్రీ ఫార్మర్స్కి చేయూతనిస్తాం. ఈ నియోజకవర్గం నుంచి ఇది పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ప్రారంభమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్ననే ఏపీ ఐఐసి తరఫున ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాం, ప్రారంభించాం. 167 ప్లాట్లు ఇచ్చాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి, ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి. చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు అడగడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇది జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక ఇండస్ట్రీ మీరు చూస్తే, ఒక అడిడాస్ అనే ఒక కంపెనీ ఫుట్వేర్ తయారు చేస్తారు. ఇది దగ్గర 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆడబిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాంటి కంపెనీకి నిన్నే ఫౌండేషన్ వేశాం. ఎన్నో రాష్ట్రాలు ప్రయత్నం చేశారు. ఎక్కడికి పోకుండా కుప్పానికి వచ్చారంటే అది మన మీద ఉండే నమ్మకం, విశ్వాసం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే విమాన తయారీ రంగానికి చెందిన పైనీర్ క్లీన్ ఎంప్స్ కూడా నిన్న ఇక్కడ భూమి పూజ చేశాం. అనేక ఇండస్ట్రీస్, హిండాల్కో అయితే బిర్లా కంపెనీ వాళ్ళు కూడా అదనంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఒక పక్కన ఇండస్ట్రీ పెద్ద ఎత్తున పెడతాం. ఇప్పటికే డైరీ ఇండస్ట్రీ వచ్చింది. ఇంకో పక్కన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చాయి. ఇప్పుడు పౌల్ట్రీ ఇండస్ట్రీ వచ్చింది. ఇక్కడ మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను ఇజ్రాయెల్ టెక్నాలజీతో చెల్దిగానిపల్లిలో మొట్టమొదటి ప్రారంభిస్తే ఇప్పుడు దేశానికి మైక్రో ఇరిగేషన్ ఒక ఆదర్శమయ్యింది. రాష్ట్రానికి ఒక శ్రీరామ రక్షగా తయారైందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను చేసిన పని మీరు చూస్తే డైరీ, నేను మొదటి నుంచి కూడా చెప్పాను, ప్రతి ఇంటికి 2 ఆవులు 3 ఆవులు ఉంటే జీవనోపాధికి కొరత ఉండదు. డే టు డే మన ఖర్చులకు ఇబ్బంది ఉండదు. నేను చెప్పినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, పోయిన సంవత్సరం 4 లక్షల లీటర్ల మిల్క్ వస్తే ఈ సంవత్సరం 5,12,000 లీటర్లు వచ్చాయి. రేపు రాబోయే రోజుల్లో ఇది 10 లక్షల లీటర్లకు చేరుకునే స్థాయి ఒక్క నియోజకవర్గం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఏమేం కావాలని ఆలోచిస్తున్నాం. అవసరమైతే మీరు గడ్డి పెంచుకునే స్తోమత ఉంటే గడ్డి పెంచుకుంటారు. లేదు అంటే డాక్రా సంఘాల ద్వారా గడ్డి కూడా పెంచి కమ్యూనిటీ ఫాడర్ డెవలప్ చేసి మీ ఇంటి దగ్గర చేర్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. దీంట్లో కూడా చౌకగా తక్కువ ధరకే ఇచ్చే విధంగా దీన్ని కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్క మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన నియోజకవర్గం హార్టికల్చర్ హబ్గా తయారు కావాలి. ఇక్కడ వాణిజ్య పంటలు పండించాలి. ఎవరు కూడా ప్రతి ఒక్కరూ వాణిజ్య పంటలకెళ్ళి పండ్ల తోటలు కూరగాయలు పండించుకోగలిగితే అధిక ఆదాయం వస్తుంది. ప్రపంచమంతా కూడా ఆహారపు అలవాట్లు మారాయి. ఒకప్పుడు మనందరం బియ్యమే తినేవాళ్ళం. ఇప్పుడు బియ్యం తినే పరిస్థితులు లేవు. కార్బోహైడ్రేట్స్ ఇది అందరూ కూడా ఆలోచించేది. ఈరోజు ప్రోటీన్ తింటున్నారు. ప్రోటీన్ ఎక్కడ ఎక్కువ ఉందంటే నిన్న కూడా నేను చూశాను, చికెన్లో 30%, 35% ప్రోటీన్ ఉంది. లేకపోతే ఫిష్కి పోతే ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే కూరగాయల మీద ఎక్కువ మమకారం పెంచుకునే పరిస్థితికి వచ్చారు. పండ్లు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు.
అందుకే ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి, దేశం అంతా మారాయి. మనం కూడా పంటలు వాళ్ళకు అవసరమైన పంటలు మనం పండించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే రాయలసీమ నుంచి దేశంలోనే అత్యధికంగా పండ్లు కూరగాయలు పండిస్తున్నాం. ఈ రోజు నేను ఇంకొక కార్యక్రమం ఆలోచించి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు పెడతాం, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళు వస్తారు. ఇద్దరం కలిసి రాయలసీమని ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఈ యొక్క ఉద్యానవనాన్ని తయారు చేసే బాధ్యత, హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత చేపట్టాం. దీనివల్ల మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ జీవితాలు మారుతాయి, మీ ఆదాయం పెరుగుతుంది. అది కూడా అవసరమైతే అందరం ఒకటే పంట వేయకుండా ఏ పంటలు వేయాలనో అవి కూడా చెప్తాం. అందుకే మదనపల్లిలో రేపు రాబోయే నెలలో దీనికి ఫౌండేషన్ వేస్తున్నాం. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేసి గ్లోబల్ హబ్, ప్రపంచానికి ఒక గ్లోబల్ హబ్గా, హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను మీ అందరికీ చెప్పింది పౌల్ట్రీ. దీనికి కూడా మనం ముందుకు పోవాలి. ఇవన్నీ కూడా మీలో కొంతమంది చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే అవకాశం వస్తుంది. ఉదాహరణ పౌల్ట్రీ పెట్టుకుంటే ఒక 10,000 బర్డ్స్ ఒక్కొక్కరు పెట్టుకుంటే, తద్వారా ఎవరికి శక్తి ఉంటే వాళ్ళు ముందుకొస్తే, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ముందుకొస్తే మీకు రుణాలు ఇప్పించడం కానీ, మార్కెట్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తాం. వాళ్ళకు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కనీసం ఇంటి దగ్గర కూర్చొని ఒక 10-15 లక్షల రూపాయలు మినిమం సంవత్సరానికి సంపాదించుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది వ్యవసాయంలో సెరికల్చర్ కూడా మనం ముందుకు పోతున్నాం. మన కుప్పం నియోజకవర్గం పూర్తిగా వాణిజ్య పంటలకే వెళతాం. నీటి ఎద్దడి లేకుండా చూస్తాం. ఇప్పటికే మీరు చూస్తే మొట్టమొదటిసారిగా నేను ఎన్నోసార్లు చెప్పాను, చెప్పిన మాట నిలబెట్టుకుని హంద్రీ నీవా పూర్తి చేసి 110 చెరువులు నింపాం.